ఒక అందం గురించి కానీ మాట్లాడడం అనేది ఆయన అసలు ఆయన విజ్ఞతకే తర్వాత వదిలేయాల్సి వస్తుంది. ఇవన్నీ మీ ఎగ్జాంపుల్స్ మేము ఎందుకు చెప్తున్నామంటే, నా మీద ఆయన పోలీస్ అధికారులను ఆ రకంగా ఉపయోగించుకున్నాడు. మేము దాన్ని చట్టబద్ధంగా ఆయన లోపల పెట్టినారు. వితిన్ 24 అవర్స్లోనే ఆయన లోపల పెట్టినారు వంశీని. మేము ఎవరికి పోలీస్ అధికారులను ఆ రకంగా మేము ఉపయోగించుకోవడంలే, అవసరం లేదు. ఎగ్జాంపుల్, నా మీద ఆ రోజు నన్ను అరెస్ట్ చేసింది, నన్ను ఐడెంటిఫై చేసింది అంతా ఇక్కడ అంతకుముందు గతంలో ఇక్కడ ఉన్న చింతకొమ్మ దినే సి అశోక్ రెడ్డి గారే. అయితే అశోక్ రెడ్డి గారి మీద మేము ఇంతవరకు ఏమైనా చర్య తీసుకున్నామా? ఇప్పటికీ కూడా మేము చర్య తీసుకోలే. మా వాళ్ళకు చెప్తాను, ఎంక్వైరీలు అవి జరుగుతున్నాయి. అశోక్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు? నేను ప్రమాణం చేసి చెప్తున్నా, నన్ను వెహికల్ను చూసి మనిషిని ఐడెంటిఫై చేయమని, అంతవరకు నా బాధ్యత అంతా కూడా పై వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసినాం, ఇది పైన సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందని ఆయన చెప్తున్నారు. అంటే సీతారామాంజనేయులు కానీ అప్పుడు ఇంటెలిజెన్స్లో పనిచేసిన నరేందర్ రెడ్డి కానీ వీళ్ళే దానికి అంతా కారణమని, వాళ్ళ మీద కూడా ఇంకా మేము చర్య తీసుకోలేము. అంటే ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే, మీలాగా మేము పరిపాలించడం లేదు. పోలీస్ అధికారులను నువ్వు ఏదో చెప్పి భయపెట్టి వాళ్ళతో పని చేయించుకోవాలని ఈ డ్రామాలు ఈ ఎక్కువ కాలం పనిచేయవు. ఈ మాటలు నిన్న మాట్లాడుతా అంటే అన్న చెప్పినట్టు దయ్యాలు వేదాలు వేధించాను అనే దానికి ఇది ప్రత్యక్షమైన ఉదాహరణనే నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటి కులాల గురించి కానీ అందం గురించి కానీ ఇట్లా పోలీసు అధికారులను భయపెట్టి ఈ 4 ఏళ్ళు పని చేయించుకోవాలని ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఈ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి అసలు తగనే తగడు. ప్రజాస్వామ్యానికే అతను చీడపురుగు లాంటి వాడు. నిన్న RRR కావచ్చు, మీరు మాట్లాడినటువంటి అంశాలు బాగా వైరల్ అవుతా ఉన్నాయి. పులివెందుల బైపోల్స్కు సంబంధించి దీన్ని ఎదుర్కోబోతా ఉన్నారా? అసలు స్ట్రాటజీ ఏంటి అసలు? అంటే జనరల్గా అక్కడ పోయినప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన తర్వాత నేను కూడా దీని మీద కొంచెం స్టడీ చేశాను. రాజ్యాంగంలో పార్లమెంట్లో వచ్చేసి పార్లమెంట్లో అయితే 104 ఆర్టికల్ /4 దాంట్లో క్లియర్గా రాసి ఉంది. శాసనసభకు వచ్చేటప్పటికి 190/4లో ఏ సభ్యుడైనా కానీ వితౌట్ స్పీకర్ పర్మిషన్ 60 రోజులు కన్నా సభకు ఇంటిమేట్ చేయకుండా గైర్హాజరైతే అతన్ని డిస్క్వాలిఫై చేసే అవకాశము 100% స్పీకర్ గారికి ఉంది అనేది క్లియర్గా ఉంది దాంట్లో. ఈ రకంగా మధ్యప్రదేశ్లో ఒక శాసనసభ్యుడు శాసనసభ్యత్వాన్ని కోల్పోయినాడు. ఇండియా వైడ్ ఇప్పటి వరకు 4 మెంబర్సు ఈ రకంగా కోల్పోయినారు. ఇది దాని స్టోరీ. తర్వాత దీన్ని స్వాగతిస్తారా లేదా అంటే 100% మేము స్వాగతిస్తాం. ఎందుకంటే పులివెందుల ప్రజలు కూడా మేము ఇంత వేవ్లో కూడా ఓట్లేసి గెలిపించి పులివెందుల్లో మీ చర్యల వల్ల అనేకమైనటువంటి పెండింగ్ పనులన్నీ ఆగిపోయి పులివెందుల రోడ్లన్నీ డ్రైనేజీ కానీ సిమెంట్ రోడ్లు పాల్గొట్టి అస్తవ్యస్తంగా తయారు చేశారు. కనీసం ఆ సమస్యలన్నా ప్రస్తావించి ఈయన మళ్ళా మా పులివెందులను ఆ తర్వాత నీట్గా సెట్ చేస్తాడు అనుకుంటే ఈయన కనీసం అసెంబ్లీకే పోవడం లేదు అని ప్రజలు కూడా చాలా జగన్మోహన్ రెడ్డి మీద చాలా కోపంతో ఉన్నారు. ప్లస్ ఉప ఎన్నిక అనేది కన్నా ఏదన్నా కానీ ఈయన మూలాన ఈయన పోకుండా వస్తే అక్కడ ఉండే పెండింగ్ పనులు కానీ తర్వాత నిజంగా పులివెందుల ప్రాంతం అభివృద్ధి కానీ అక్కడ ప్రజలు నిజంగా అదృష్టవంతులైతే తప్పకుండా ఉప ఎన్నిక వస్తుంది. ఉప ఎన్నిక వచ్చినప్పుడు అక్కడ ఉండే పెండింగ్ పనులు కానీ ఇంకా